వస్తున్నారు అత్తయ్య. అత్తయ్య, వీడేంటి జీవితంలో ఇలాంటి ఇల్లే చూడనట్టు అలా చూస్తున్నాడు? బాగానే ట్రైనింగ్ ఇచ్చుండానమ్మే. అయినా చూడు మిడిగుడ్లేసుకొని ఎట్లా చూస్తా ఉంటాడో. అట్ట బిత్తర సొప్పలు చూడబోకరా. ఆ కేదార్ గాడికి కొంచెం అనుమానం వచ్చినా నరాలు తీసి ఈయన వాయిస్తాడో. అమ్మో, అదిగో అమ్మాయి వస్తుంది. వస్తా ఉండది. కూర్చో శ్రీవల్లి. బాగుంది కదండి చూడముచ్చటగా ఉంది అమ్మాయి. ఏందమ్మే అట్ట తల దించుకొని కూర్చొనుండావు? నువ్వు తల ఎత్తుతేనే కదా పిల్లోడు నిన్ను చూస్తాడు. నువ్వు పిల్లోడిని చూడగలవు. మీరు యుఎస్ఏలో ఉంటారని చెప్పారు కదండి, ఎక్కడుంటారు? ఇప్పుడు ఏంటి చెప్పాలి? చికాగోనో చీపురు కట్టనో ఏదో ఉండదు కదా, ఆ ఊర్లోనే ఉంటాడు. అవునండి. అక్కడ ఏ కంపెనీలో పనిచేస్తున్నారు? సన్ టెక్నాలజీ అని, అందులో వర్క్ చేస్తుంటాను. అబ్బో, మరి మీ సిటీసీ ఎంత? అమ్మో, వాళ్ళు కంపెనీ పేరు జీతం మాత్రమే అడిగారు. ఏవిడేమో సిటీసీ అంతా అని అడుగుతోంది. అదంటే ఏంటో కూడా నాకు తెలీదే. ఇప్పుడేం చెప్పాలి? ఏమైంది? మా వదిన అడిగిన దానికి మీరు ఎందుకు సమాధానం చెప్పట్లేదు? అమ్మే, సిటీసీనా? అదేమన్నా కేబుల్ ఛానలా? కౌశికి ఏంది అడగతా ఉండది? అంటే ఏంది? నీకు ఏమీ తెలీదు, మీరు వాడిని ప్రిపేర్ చేసి తీసుకొచ్చారా? అంటే డాలర్స్ లో చెప్పాలో రూపీస్ లో చెప్పాలో అర్థం కాక ఆలోచిస్తున్నట్టున్నారు వదిన. అవును. 1 CR per annum వదిన. సిఆరా అంటే ఏదో ఒకట్లే, అవునంటే పోద్ది. అంతే అండి, అంతే అంతే. ఉద్యోగం సద్యోగం లేని నాకు లోన్ ఇస్తే తిరిగి నేను అట్టా కట్టుకునేదే. జగదాత్రి చెప్పింది నిజమేనా? నిజమై కూడా అబద్ధం అంటే ప్రాణాలు తీసేస్తాను. మమ్మల్ని మోసం చేద్దాం అనుకున్నావు? చెప్పరా. అబ్బోడా, ఏంద్రా ఈ తెలివి తక్కువ వాళ్ళ మాటలిని నువ్వు కూడా ఏదేదో మాట్లాడుతా ఉండవు. ఆ అబ్బిని వదిలేసి బ్యాంక్ వాళ్ళు ఊరికే లోన్ కోసమని కాల్ చేస్తుంటే జాబ్ లేదని అబద్ధం చెప్పుంటాడు. అవునండి. ఇంకా ఇంగ్లీష్ లో మాట్లాడడం అంటావా? వాళ్ళ ప్రశ్నలకు జవాబులిస్తే ఇక వాళ్ళు వదులుతారా అమ్మి? అందుకే కావాలనే ఇంగ్లీష్ రాదని చెప్పుంటాడు. అవునండి, మీరందరూ వెయిట్ చేస్తున్నారు, మళ్ళీ మళ్ళీ కాల్ చేయకూడదని అలా చెప్పాను. ఇండియాలో పనిచేసేటప్పుడు ఇలా ఫ్రెండ్స్తో కలిసి కస్టమర్ కేర్ వాళ్ళతో ఫన్ చేయడం చాలా కామన్ మాకు. పెళ్లి సెట్ అయిందనే హ్యాపీనెస్లో అలా మాట్లాడాను. అంత మాత్రానికే మేము అబద్ధం చెప్పేశామంటారా? మమ్మల్ని మోసం చేసేవాళ్ళంటారా? ఇంత అనుమానం ఉన్న చోట అవమానం జరిగిన వాళ్ళతో వెయ్యం అందుకోవాల్సిన అవసరం మనకి లేదు. వెళ్దాం పదవే. నాన్న, అది కాదు నాన్న. రేయ్, మాట్లాడితే నా మీదొట్టే. పద వెళ్దాం. కష్టపడి కవరింగ్ చేస్తే తగిలిపోతామంటున్నారేంది? వీళ్ళందరూ తెలివి తక్కువ దద్దమ్మలాగా ఉంటారే. అయ్యో ఆగండమ్మా, మా ఊళ్ళు చేసింది తప్పే.
దానికి మా వాళ్ళు క్షమాపణ చెప్తారు. అనుమానం అంటారా? ఆడపిల్ల జీవితం కదండి, అందుకే అలా ఆవేశపడ్డారు. అబ్బోడా కేదారు, అమ్మి జగదాత్రి, ఆ అబ్బికి సారీ చెప్పండి. చెప్పండి. సారీ. అయ్యో పర్లేదండి. మేం కూడా. ఉమ్. అత్తయ్య గారు, మరైతే వీళ్ళు చెప్పిందంతా నిజమే అంటారా? ఆ, పెండ్లి విషయంలో ఎవరైనా అబద్ధం చెప్తారా అమ్మి? నువ్వు మరీనో ఆమె కౌశికి బో మీరేమైనా అడిగేది ఉండదా? లేదు పిన్ని. సరే మరి, ఇంకొక రోజు కలిసి ముహూర్తాలు పెట్టేసుకుందాం. సరే అమ్మా, ఇక మేము వెళ్ళొస్తామండి. వెళ్ళొస్తామండి. మంచిది. బాయ్ వెళ్ళొస్తామండి. ఆ, మేము వాళ్ళని పంపించేసి వస్తాము. పదండి అత్తయ్య. జగదాత్రి, శ్రీవల్లిని లోపలికి తీసుకెళ్ళు.